సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. వీరికి ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటి అది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి మహిళా సాధికారత పెద్దపీట వేస్తున్న విషయం తెలిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సహాయక సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఇటుక తయారీ యూనిట్లను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వీటిని అనుసంధానం చేయాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. సెర్ప్ అధికారులు నిర్వహించినటువంటి సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 736 ఇటుక తయారీ యూనిట్లను మహిళా సంఘాల ద్వారా నడిపిస్తున్నారు గుర్తించారు. వీటిలో ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజా నిర్ణయంతో మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించడంతో పాటు గృహ నిర్మాణానికి అవసరమైనటువంటి సామగ్రిని స్థానికంగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఇక ముఖ్యంగా రాష్ట్రంలోని 736 ఇటుక తయారీ యూనిట్ల నుంచి ప్రస్తుతం రోజుకు 300 నుంచి దాదాపు 1000 ఇటుకలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారనమాట. ఈ యూనిట్లను పూర్తి స్థాయిలో నడిపే రోజుకు 2500 వరకు ఇటుకలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు గ్యారంటీ మార్కెటింగ్ కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలు ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైనటువంటి ఇటుకలు నేరుగా ఈ సంఘాల నుంచే కొనుగోలు చేయాలని గృహ నిర్మాణ శాఖతో సమన్వయం చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఇటుకల తయారీకి ధరకు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందనమాట. ప్రభుత్వం నిర్ణయంతో మార్కెటింగ్ సంస్థలు ఉండవని, మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా సెర్ప్ ప్రాజెక్ట్ అయితే ఇటీవల కాలంలో మొత్తానికి అయితే కొన్ని అప్డేట్స్ అయితే అందించారనమాట. మరొక గుడ్ న్యూస్ అయితే వీరికి అందించే ప్రయత్నం